బంగారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటిని నమ్ముకునే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కట్టుకున్నారు పాపం కదమ్మా. సో అవి నడవాలి అంటే మీలాంటి వాళ్ళు వెళ్తూ ఉండాలి, మీలాంటి వాళ్ళు వెళ్ళాలంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉండాలి. బాగుంటుంది. సో దీని గురించి మాట్లాడడానికి, చర్చించడానికి మేధావుల్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. హలో మేధావి గారు, ఈ లోపల మీరు కూర్చుని రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఈ రోజు పేరెంటానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడే శనగలు ఇచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టాం. ఇచ్చుకున్నమ్మా వాయనం, పుచ్చుకున్నమ్మా వాయనం, పుచ్చుకున్నమ్మా వాయనం. ఏమిటి మీ బాధలు, మీ కష్టాలు? ఎక్కువ గోల్డ్ షాప్ ఇంపార్టెంటా, సారీ షాప్ ఇంపార్టెంటా? మాది గోల్డ్ షాప్. అది గోల్డ్ అన్న, మాది శారీ షాప్. మీరే చెప్పాలి, ఏది గొప్పదో మీరే చెప్పాలి. అన్న లాస్ట్ కి చెప్తాడు. మీరు మాట్లాడుకోండి, దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. న్యాయ నిర్ణేత నేను కాదన్న, వాళ్ళలోనే ఒక శివశంకర్ మాస్టర్ ఉన్నాడు, వాళ్ళలోనే మిగతా జడ్జిలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రదీప్ మాస్టర్ అయితే మాతో ఉన్నాడు కానీ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. వాళ్ళందరి తరఫున నేను వచ్చా. సౌందర్యాయ నమః, ఐశ్వర్య రాయాయ నమః, కాజలాయ నమః. ఇక్కడున్న జనాలందరికీ నమస్కారాలు. ఈ రోజు నా షాప్ లో ఉన్న చీరలన్నీ మీరు అన్ని తీసుకెళ్లిపోవాలని కోరుకుంటూ, నా షాప్ మంచిగా నడవాలని, నన్ను ఆశీర్వదించాలని నమ్ముకుంటూ, ప్రదీప్ గారు దీవించండి. జాగ్రత్త అమ్మా, హారతి చీరలు పడిద్ది. రండి బాబు రండి, లేటెస్ట్ ఫ్యాషన్ చీరల షాపులో గద్వాల నుంచి గద్వాల చీరలు, కంచిపాటి నుంచి కంచిపాటి చీరలు. రండి బాబు రండి, మా షాప్ లో వచ్చి చీరలు కొనుక్కోండి. ఏంటి వీళ్ళు కుక్కల్లా అరుస్తున్నారు? ఓ అరుస్తేనే కదా వస్తారు. కుక్కలు అరుస్తూనే మనుషులు వస్తారు మా షాప్ లోకి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి కళ్ళన్ని మా షాప్ లోనే నిట్కరించి మరి చూస్తున్నారు. మీరా మేమా? కుక్కలమని ఎనీ డౌట్? అరవంది బిజినెస్ ఎలా నడుస్తుందండి? అయితే కుక్కలా అరుస్తూనే ఉంటావా? అంటే మేము మనుషులం కదా అరిసింది, మీరు కుక్కలా అరవండి, అటుపోయి ఇటు వస్తారండి. అటుపోయి ఇటు వస్తున్నారా? కాదు, స్టార్టింగ్ పాయింట్ మా దగ్గర స్టార్ట్ చేసుకునే కదా మీ షాప్ దగ్గర. ఎండింగ్ అయితే ఉండాలి కదా, ఎండింగ్ లేదైతే ఏది అవ్వదు కదా. ఎండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ అనేది వస్తుంది. అరే నువ్వు స్టార్టింగ్ పాయింట్ పెడతావు కరెక్ట్, ఎండింగ్ పాయింట్ లేని మ్యాటర్ మొత్తం అవ్వదు కదా. స్టార్టింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఒక సముద్రం ఫామ్ అవ్వాలంటే ఒక నీటి చుక్కతోనే మొదలవుతుంది కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. కానీ మొత్తం సముద్రం కావాలంటే మొత్తం అన్ని నీటి చుక్కలు కావాలి కదా, కంప్లీట్ కావాలి కదా. ఏంట్రా వీళ్ళు సైన్స్ మాట్లాడుకుంటున్నారు? కంప్లీట్ కావాలంటే కంప్లీట్ అయిన దాన్ని ఒక దాంట్లో ఫుల్ అయితేనే కదా ఇంకొకరు యూజ్ చేసుకునేది. ఆ యూజ్ చేసుకునేది మా చీర. ఇవాళ చీరలు బంగారం కొందాం అనుకుంటున్నాను నేను. తర్వాత ఒకళ్ళు వస్తాను. మీ చీరల షాప్ లో నేను ఎందుకు కొనాలి? మా షాప్ లో కాజల్ కట్టుకున్న చీరలు ఉన్నాయి. ఆవిడ కట్టుకునే చీరలు మీ షాప్ లో ఎందుకు? లాండ్రీలో ఉంటాయి కానీ. లాండ్రీలో కాదు, మా దాంట్లో లేపేశారా? ఓకే ఓకే, మీరు వచ్చి తీసుకుంటారని లేపేశాం. పర్లేదు. కాజల్ సంబంధం కట్టే ప్రతి చీర కొన్నవి నేనే కాబట్టి అవసరం లేదు. ఓకే, అంటే మీరు కొనడం వల్ల మా షాప్ డెవలప్ అవుతుంది అంటే ఇంకా మీకోసం చాలా చీరలు తీసుకొస్తాం. ఎవరు కట్టిన వద్దు. అదే అన్న, వాళ్ళ షాప్ లో అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతాయి. అదే మన షాప్ లో అయితే నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడు ఇదిగో చీర అని ఇస్తావా, లేదా ఇదిగో అని రింగ్ ఇట్లా దొరుకుతావా? అవునవును. ఉంగరం అయితే కడిగినా కూడా ఎవరికి తెలియదు. అదే చీర అంటే కడిగితే తెలిసిపోద్ది. ఆ ప్రపోజ్ చేసినప్పుడైనా నువ్వు ఆమె చీర కట్టుకుంటే పోయి ప్రపోజ్ చేస్తావు అన్న. చీర కట్టుకోవాలనే రూల్ లేదు. మధ్యలో నా ప్రపోజల్ గురించి ఎందుకురా? మీ షాప్ లో సామాన్లు గురించి చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే. మీ షాప్ లో బంగారం ఎందుకు రూల్ లేదు, ఏమైనా వేసుకోవచ్చు కానీ బంగారం మెయిన్. ఇలా కస్టమర్ తో సంబంధం లేదు వీళ్ళకి. పెళ్లికైతే చీర అయితే కట్టవు కదా, కట్టాల్సింది గోల్డ్ తోనే కదా. అవునా? గోల్డ్ తో కట్టే ముందు ఆ పెళ్లి కూతురు చీర కట్టుకొని మాత్రమే నగలు వేసుకోకుండా ఏ పెళ్లి కూతురు కూర్చోదు. చీరలాగా ఉంది అని అమ్మాయి అన్నది కదా, బంగారం లా ఉంది అని అంటారు అమ్మాయిని. ఆ బంగారంలా పుట్టినప్పుడు అమ్మాయికి ఒక గుడ్డలోనే చుట్టుతారు. ఆ గుడ్డ పట్టు వస్త్రాలతోటే చేస్తారు. మీ షాప్ లో బేరాలు ఎక్కువ, కరెంట్ బిల్ ఎక్కువ. అదే కదా, నీ బేరాలన్నీ కలిపితే 1 లక్ష అవుతుంది. అదే నా ఒక రింగ్ అమ్ముతే అదే 1 లక్ష కదా. నీ రింగులు ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్లే వాళ్ళ ప్రతి ఒక్కరి కార్ లో నా చీరలే ఉంటాయి. కార్ లో అదే కార్ లో నీ చీరలు గుడ్డే పేగలా పడుతుంటాయి, కానీ నా రింగ్ అయితే భద్రంగా దాచిపెట్టి ఉంటాయి. గుడ్డ పేగలే తీసుకెళ్లి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటారు. 12,000 పెట్టి కొన్నాను, 1,00,000 రూపాయలు పెట్టి కొన్నానని. దొంగలు. కానీ నీ చీరలు అమ్ముకుంటే అయితే ఇవ్వండి, నీకు డబ్బులు అయితే ఇవ్వడు కదా. చీరలు ఇస్తే బిందెలు ఇచ్చేటోళ్ళు మా చిన్నప్పుడు. అది ఒకప్పుడు సార్, ఇప్పుడు కాదు, ట్రెండ్ మారింది. నీళ్ళు మొట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా. అదే కదా.
నాగార్జున ఏమో బంగారం కొనండి కొనండి అంటారు, ఈ వెంకటేష్ ఎందుకో బంగారం తాకట్టు పెట్టండి అంటారు, ఎందుకు అది చెప్పండి. తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి, మరి నీకు డబ్బు ఇంపార్టెంట్ కదా, నీకు డబ్బులు కావాలి కదా. గుండంకులు ఏమంటుండు, డబ్బులు ఎవరికి ఊరికే రావంటుండు. రూపాయి ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు ఆపదలోనే ఉన్నావు, నీకు డబ్బులు కావాలి, స్పాట్ లో నీ దగ్గర రింగ్ ఉంది అనుకో, ఏదైనా కమ్మలు ఏవైనా నీ దగ్గర నగలు ఉన్నాయి అనుకో, వాటి దగ్గరికి పోయి ఇది అమ్మేసి పాలసీస్ ఎల్ఐసీస్ అన్ని పెట్టుకొని నీకు ఏదో ఇన్సూరెన్స్ ఏదో ఒకటి అయితే నీకు డబ్బులు అయితే వాడు ఇస్తాడు కదా. అదే నీ చీర పెట్టుకుంటే చీర పెట్టుకుంటే నీకు ఇయ్యడు కదా వాడు. చీరతోటే చీరలోన ఉన్న గొప్పతనం అట్లా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రా రా రారా బంగారం ఇప్పుడు ఏమంటావు? బంగారం వచ్చేటప్పుడు పట్టు వస్త్రాలు పట్టుకోనే కదా బంగారం. కానీ బంగారం అయితే మీరు ఉంది కదా అందులో, బంగారం పట్టు రెండు కలిపి వస్తాయి కదా వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంది, మీరు తోపంటారా మేము తోపంటారా? మీరు కొట్టుకున్నారు బానే ఉంది. నువ్వే చెప్పన్నా న్యాయం ఇవి. ఇక్కడ ఒంటి మీద మంచి చీర, మెళ్ళలో మంచి గొలుసు ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదా, అందుకే చీరల రేట్లు బాగుంటాయి, బంగారం రేటు కూడా బాగుంటుంది. కాబట్టి మీరిద్దరు ఫ్రీగా ఇస్తా అంటే కొనుక్కోడానికి వచ్చాను. ఫ్రీగా మాత్రం ఇవ్వరు, పేజీలు స్పీచ్లు మాత్రం ఇస్తారు. ఓకే, వెరీ గుడ్ భయ్యా. నీకే చీర ఇష్టం? చీరలు లేడీస్ కట్టుకుంటారు. ఈ చీరలు అమ్ముతున్నాడు, వీడికి చీరలు లేదు. ఎవరంటే ఆ కంచి పట్టు నుంచి కంచి చీర, గద్వాల్ చీర. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి మీరు జీవితంలో చీరలు కొనడానికి బంగారం కొనడానికి మీరిద్దరు మాత్రం వెళ్ళర్రా, నాకు ఆ గ్యారంటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సుబార్.